బం బం భోలేనాథ్. మీ అక్క పెళ్లి నీ చేతుల మీదుగా జరిపిద్దాం, సరేనా? అరవింద్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన త్రిష ఆ రోజు రాత్రి దొంగతనానికి మా ఇంటికి వచ్చింది. అలివేణి పెళ్లి విషయం లక్ష్మీనారాయణ గారు, అంజలి పెళ్లి డిస్కషన్లో అలివేణి పెళ్లి గురించి ఏంటని ఆశ్చర్యపోకండి. ఆ విషయాలన్నీ నా పెద్ద కోడలు కృష్ణవేణి మాట్లాడుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు రత్నప్రభు గారు. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను మామయ్య. లక్ష్మీనారాయణ గారు, ఒక్క నిమిషం రత్నప్రభు గారు, నేను మాట్లాడతాను. అలాగే లక్ష్మీనారాయణ గారు. కోటి, నాతో ఏమన్నా మాట్లాడాలా? అయ్యా, మీతో కృష్ణవేణమ్మ మాట్లాడుతుంది. నేనెవరితో పడితే వాళ్ళతో మాట్లాడిన కోటి. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నేను మీ మేనకోడలుగా మాట్లాడటం లేదు. రత్నప్రభ గారి పెద్ద కోడలిగా మాట్లాడుతున్నాను. దయచేసి మీరు కోప్పడకుండా ప్రశాంతంగా ఉంటే ఓ శుభకార్యం గురించి మాట్లాడతాను. నేను రావడానికి ముందే ఆల్రెడీ మా అత్తయ్య గారు మీ అలివేణి పెళ్లి గురించి ప్రస్తావించే ఉంటారు. సో పెళ్లి ప్రపోజల్ గురించి నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. నా కూతురు పెళ్లి ప్రపోజల్ పెట్టడానికి మీరెవరు? మీకేం అర్హత ఉందో తెలుసుకోవచ్చా కృష్ణవేణి గారు? అలివేణి గారు, మీరు కూడా ఉండాలి. ఎందుకంటే ఇది మీ పెళ్లి ప్రపోజల్ విషయం. ఏమే అలివేణి, కృష్ణవేణి చెప్తుంది కదా, వెళ్ళి కూర్చో. కోపంగా చూసింది చాలు గాని వచ్చి కూర్చో. అల్లుడు గారు, కృష్ణవేణి అలివేణి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూనే ఉంటుంది కదా, ఏం మాట్లాడుతుందో వినండి అల్లుడు గారు. తప్పే ఉంది, నువ్వు చెప్పమ్మా. ఇదేందబ్బా, కాంతం పెద్దమ్మ సడన్ గా కృష్ణవేణికి సపోర్ట్ చేస్తాండది. సరే చెప్పండి కృష్ణవేణి గారు. అరకెపూడి కోటేశ్వరరావు సరోజగార్ల అబ్బాయి చిరంజీవి కళ్యాణ్కి కోవెలమూడి లక్ష్మీనారాయణ వరలక్ష్మిల ఏకైక కుమార్తె. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏకైక కుమార్తె కదా బామ్మగారు. అంటే కృష్ణవేణి అని ఇంకో కూతురు ఉండేదిలే అమ్మా. మా అల్లుడు గారు ఆ అమ్మాయితో ఇప్పుడు తెగతింపులు చేసుకున్నారు. ఎంతమంది అనాథలున్నా ఏకైక కుమార్తె మా అలివేణి. ఇదేంది, మా అమ్మ కృష్ణవేణి ఒక జట్టు అయిపోయారా? నిప్పు నీరు ఒకటేలా అయ్యారబ్బా. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అలివేణిని కళ్యాణికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం జరిగి 8 నెలలైంది.
అయితే ఇప్పుడేంటి? మీరేం చెప్పదలుచుకున్నారు సూటిగా చెప్పండి కృష్ణవేణి గారు. ఇవాళ అబ్బాయి అమ్మా నాన్నలతో మాట్లాడాను. ఏ సమస్య వల్ల అయితే ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయిందో ఈరోజు ఆ సమస్యే లేదు. కాబట్టి గతంలో జరిగిన నిశ్చితార్థాన్ని ఇప్పుడు ఆమోదించి పెద్ద మనసుతో కళ్యాణ్ అలివేణిలా పెళ్లి చేస్తారని ఈ కోటిగారి తరఫున రత్నప్రభ గారి ఇంటి కోడలుగా నేను ఈ ప్రపోజల్ పెడుతున్నాను. కృష్ణవేణి, ఆ కళ్యాణ్ చచ్చి సమాధిలో ఉంటే వాడికి మీ అక్కతో పెళ్ళెలా చేస్తావు? ఏంటి అల్లుడు గారు అందరూ మౌనంగా ఉన్నారు? కృష్ణవేణి, నీ మేనమామ చేతిలో నీ చావు ముహూర్తాన్ని నువ్వే పెట్టుకుంటున్నావు. చిదంబరం, గురువుగారు ఎక్కడా? విశ్వంబర, గురువుగారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు. ఇక్కడ మన దగ్గర ఉంటాడు, ఇంకో చోట అక్కడ భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. హిమాలయాల నుంచి గురువుగారు ప్రయాణంలో మహా అద్భుతాలు చూశాను. అవును విశ్వంబర, ఇందాక మనోజ్ మమ్మల్ని షూట్ చేయబోతుంటే గురువుగారు వచ్చి మనోజ్ని క్షణంలో శ్రోతొప్పేలా చేశారు. ఆయన మాత్రం మా కళ్ళ ముందే మాయమైపోయారు. అవును సాహు, ఒక వ్యక్తిలో ఉన్న ప్రాణాన్ని ఆత్మ ద్వారా వశీకరణం చేసి ప్రాణంతో ఉన్న ఆత్మని ఇంకో దేహంలో ప్రవేశపెట్టే విద్య ఆత్మవశీకరణం. అది ఒక్క మన గురువు గారికి మాత్రమే తెలుసు. హిమాలయాల నుంచి బయలుదేరిన వారం రోజుల్లో బం బం భోలేనాథ్, 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 భోలేనాథ్. ప్రణామాలు గురుదేవా. బం బం భోలేనాథ్. నేను చెప్పినవన్నీ సిద్ధం చేశారా విశ్వంభరా? మీరు చెప్పినవన్నీ సిద్ధమే గురుగారు. రెండు 200 సంవత్సరాల మీ అందరి కల ఈ రోజు నెరవేరబోతుంది. అవును స్వామి, నిండు పూర్ణచంద్రుడైన మా కాలముఖ రుద్రుణ్ణి ఆ చిన్నమదేవి అమావాస్య చంద్రుణ్ణి చేసి నేటికి 200 సంవత్సరాలు. సకల కళా వల్లభుణ్ణి సర్వనాశనం చేసింది. అరివీర భయంకరుణ్ణి గాలికి చిరిగి అరిటాకుని చేసింది. రేపటి సూర్యోదయం మా కాలముఖ రుద్రుడికి ఉషోదయం కావాలి స్వామి. చిన్నమదేవి మహర్జాతకురాలు విశ్వంభరా. అలాంటి ఆడదాని కౌగిలిలో సేదదీరేవాడు అసుర సంహారకుడు. అలాంటి ఆడదాని కౌగిలి పొందలేనివాడు అసురుడవుతాడు. స్వామి, ఈసారి అసురుడు అసుర సంహారకుడు రెండూ మా కాలముఖ రుద్రుడే కావాలి. ఈ మనోజ్ దేవతల జాతక బలంతో పుట్టిన మహాపురుషుడు. అతని ఆత్మను కాలముఖ రుద్రుడిలోకి పంపిస్తే అసుర సంహారకుడు అసురుడు రెండూ కాలముఖ రుద్రుడే అవుతాడు.
మీ ఆశయం నెరవేరుతుంది విశ్వంభర. స్వామి, ఈ 200 సంవత్సరాలలో కాలముఖ రుద్రుణ్ణి బతికించడం కోసం మా ముందు తరాలు, మా తరం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి మా ఆశయం నెరవేరే రోజు వచ్చింది. ఈ అద్భుత కార్యాన్ని మీ చేతుల మీదుగా జరిపించి మా కాలముఖ రుద్రుడి సజీవ రూపాన్ని కళ్ళారా చూసే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించండి స్వామి. తథాస్తు. బం బం భోలేనాథ్. పవిత్ర గంగాజలం. బం బం భోలేనాథ్. కారణకలయం భవదాగమనం, భ్రమ విభ్రమణం జీవన చక్రం. కేళీ విలసన్ మాయాజీవ, మధ్యే రంగం నట సంతులనం. లోకే విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం. దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. బం బం భోలేనాథ్. విశ్వంభర, బం బం భోలేనాథ్. విశ్వంభర, కాలముఖ రుద్రుణ్ణి సజీవుణ్ణి చేసే మన యజ్ఞం మొదలయ్యింది. విశ్వంభర, మన ఆత్మ వశీకరణకు చుట్టుపక్కల ఉన్న ఆత్మలు వస్తాయి, శబ్దాలు, ఆహాకారాలు వస్తాయి. ఏం జరిగినా భయపడకండి, కళ్ళు తెరవకండి. బం బం భోలేనాథ్.
లక్ష్మీనారాయణ గారు, మీతో ఇంకో విషయం మాట్లాడాలి. మీ ఊరబ్బాయి కళ్యాణ్ గురించి నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. నేను ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నాను. కళ్యాణ్ని మా విజయవాడ బ్రాంచ్లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. ఇది ఆ అబ్బాయి అపాయింట్మెంట్ లెటర్. చచ్చినోడికి పోస్టా? అంతేకాదు, అబ్బాయికి మా ఆఫీస్ స్టాఫ్ క్వార్టర్స్లో ఒక ఇల్లు, కారు కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇంకా అబ్బాయి జాబు, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే అంజలి పెళ్లి చేస్తున్నాను, మళ్ళీ అలివేణి పెళ్లి భారమవుతుందని అనుకోకండి. అదే కళ్యాణ మండపంలో అదే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేద్దాం. నేను కళ్యాణ్తో మాట్లాడాలి. మీరన్నట్టుగా కళ్యాణ్ కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. అప్పుడే మీరన్నట్టుగా 2 పెళ్లిళ్ళు ఒకే కళ్యాణ మండపంలో ఒకే ముహూర్తానికి జరిపిస్తాను. అబ్బాయిని ఇప్పుడు పిలిపించండి.